పిఠాపురం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా? ఇక్కడ అపోజిషన్‌లో ఉండేది వంగా గీత గారు. ఇంతకుముందే ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా కూడా చేశారామ. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి అపోజిట్‌గా. ఇప్పుడు మీకు కొన్ని కాలిక్యులేషన్ చెప్తాను. అవి తప్పైతే కామెంట్ చేయండి. ఫస్ట్‌ది క్యాస్ట్. ఇద్దరు కాపు కులానికి సంబంధించిన వారే. సో, అక్కడ పిఠాపురంలో 70% ఆఫ్ ద పీపుల్ కాపులు సంబంధించిన వాళ్ళు. అక్కడ ఆ క్యాస్ట్ ఉందనే ఇరు పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారైనా అక్కడికెళ్ళడం, లేకపోతే వంగా గీత గారినైనా వైఎస్ఆర్‌సీపీ అక్కడ పెట్టడం సామాజిక వర్గం అనేసే పెట్టారు. ఇంకా 2 మనీ. ఇప్పటి వరకు అక్కడ ఎవరు ఎంత పంచుతారో ఇప్పుడే తెలీదు. ఎలక్షన్ 2 డేస్ ఉండంగా పంచుతారు. అది కాలిక్యులేషన్ చేయడం చాలా కష్టము. ఆ డబ్బు పంచడం వల్ల 1 ఆర్ 2% తేడా కనిపిస్తది. ఇంకా 3 ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అండ్ వంగ గీత గారికి కొంచెం తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ లీడర్ కాబట్టి, ఆయన సినిమా హీరో కాబట్టి. ఇంకా ఫోర్త్ 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యారంటే ఏమని చెప్తారు నార్మల్‌గా ఆన్సర్? ఆంధ్రప్రదేశ్‌కి అప్పుడే కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అనుభవజ్ఞులైన నాయకులు రావాలనేసి చంద్రబాబు గారిని ఎంచుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఆలోచించి ఎన్నుకున్నారు. ఆయనకి ఓటేసారు గూడా. అందుకే ఆయన సీఎం అయ్యారు. 2019 జగన్ గారు. జగన్ గారు ఎంత కష్టపడతా ఉన్నారు. ఆయన ఇది చేస్తా, అది చేస్తా అంటా ఉన్నారు. ఒక ఛాన్స్ ఇద్ది చూద్దాం అనేసే జగన్ గారిని సీఎం చేశారు. అంతవరకు ఆయన ప్రూవ్ చేసిందేం లేదు గదా! సీఎం అంతకుముందు అవ్వలా. అదే ఫస్ట్ టైమ్ సీఎం అవ్వడం గాబట్టి, ఆయనకి ఒక ఛాన్స్ అంటా ఉన్నారు. ఆ ఒక ఛాన్స్ ఇద్దామనేసే ఆయన్ని గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది. ఎంతంటే 90% ఆఫ్ ద ఛాన్స్. ఎందుకంటే ఆయన ఏం జేస్తాడు అనేసి ఒక ఛాన్స్ ఇద్దామనేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో, ఆయన ఆడ గెలిచే ఛాన్సే ఉంది. దానిలో అయితే నాకు కొంచెం గట్టి అభిప్రాయం ఉంది అక్కడ గెలుస్తారనేసి. ఇంకా పిఠాపురంలో ఉన్న వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎప్పటికైనా సీఎం క్యాండిడేట్‌గా పోటీ చేయాల్సిన వారు. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదాయన. అక్కడ గెలిస్తే ఆయన ప్రూవ్ చేసుకోవాలి గాబట్టి, అప్పుడు పిఠాపురాన్ని డెవలప్ చేసి తీరాల్సిందే. లేకపోతే ఎమ్మెల్యేగానే ఏం పనులు చేయనివాడు సీఎంగా ఎలా క్యాండిడేట్‌గా ఓకే అవుతారు? జనాలకు కూడా చెప్పాలి గదా! నేను పిఠాపురంలో అది చేశాను, ఇది చేశాననేసి. సో, పిఠాపురం డెవలప్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారే అక్కడ గెలవాలి. దానివల్ల పిఠాపురానికి చాలా మంచి జరుగుతుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన నెక్స్ట్ మెయిన్ లీడర్ గాబట్టి, జనసేన పార్టీ అధ్యక్షులు గాబట్టి. సో, ఇవి నా రీజన్స్. దీంట్లో ప్రాక్టికల్‌గా ఏ లాజిక్ అయినా తప్పయింటేనే కామెంట్ జేయండి. థాంక్ యూ.